ఓకేనమ్మా. ఇది అల్లూరి సీతారామరాజు గారి గురించి అన్నమాట. ఓకే. ఇప్పుడు మనము మన లెసన్‌లోకి వెళ్దాము. హ్మ్. 1897 జులై 4న పుట్టాడమ్మా ఈయన. 1897 జులై 4న పుట్టాడు. 1924 మే 7న మరణించాడు. 4th జులై 1897లో పుట్టారు. 7th మే 1924లో మరణించాడమ్మా. ఓకేనా. ఇది అల్లూరి సీతారామరాజు గారి గురించి. ఇప్పుడు మన లెసన్ లో టాపిక్ చూద్దాము. ఇవాళ మన టాపిక్ కంజంక్షన్స్. ఆల్రెడీ లాస్ట్ 4-5 క్లాసెస్ నుంచి మనం కంజంక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నాము. ఇవాళతో ఈ కంజంక్షన్స్ టాపిక్ కంప్లీట్ చేద్దామమ్మా. లాస్ట్ క్లాసెస్ లో జరిగిన కంజంక్షన్స్ టాపిక్ గుర్తున్నాయా గుర్తులేదా అని ఒక్కసారి రివిజన్ అనేది చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దామమ్మా. అందరు రెడీ కదా? అందరూ పార్టిసిపేట్ చేయాలండి మీ ఆన్సర్స్ తో. కరెక్టా తప్ప అనేది కాదు, ముందు పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. అందరు మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకోండి, లేకుంటే చాట్ బాక్స్ లో అయినా టైప్ చేయండి. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ చేద్దాం. రెడీ? యాక్టివిటీకి రెడీ కదండి అందరూ? ఓకే. ప్రీవియస్ క్లాసెస్ లో జరిగిన అన్ని కంజంక్షన్స్ మీద ఒక చిన్న యాక్టివిటీ అనేది చేద్దాం మనం ఇప్పుడు. ఓకే అండి. ఇప్పుడు ఒక కంజంక్షన్స్ యాక్టివిటీ చూద్దాము. దాంట్లో మీరందరూ ఆన్సర్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేయాల్సి అయితే ఉంటుందండి. He loves to play badminton dash cricket. Your options are but and so. He loves to play badminton dash cricket. But and so. చెప్పాలండి, అతనికి బ్యాడ్మింటన్ ఆడడము క్రికెట్ ఆడడం రెండు అంటే ఇష్టం. సో మనం యూస్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి? బట్ అండ్ సో. ఏ ఆప్షన్ యూస్ చేయాలి? బట్ అండ్ సోనా చెప్పాలి ఫాస్ట్ గా. మీరు ఆప్షన్స్ టైప్ చేయాలి. He loves to play badminton dash cricket but and so. Very good. And రెండు ఇష్టం కాబట్టి బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్. క్రికెట్ కాదండి, ఇట్ ఇస్ క్రికెట్. I am very hungry dash the fridge is empty. I am very hungry dash the fridge is empty but and so. మీకు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పానమ్మా బట్ అండ్ సో ఎప్పుడు ఎలా యూస్ చేయాలి అనేది. సో ఒక్కసారి రివిజన్. గుర్తుందా మర్చిపోయారా అని యాక్టివిటీ చేస్తున్నాం అనమాట. బట్ ఎప్పుడు యూస్ చేస్తాము? ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్. అంటే మనము బట్ యూస్ చేస్తాం. అండ్ 2 ఈక్వల్ స్టేట్మెంట్స్ కి అండ్ యూస్ చేస్తాం. సో ఎప్పుడు యూస్ చేస్తాం? రీజన్. ఈ పని జరగడానికి రీజన్ ఏంటి? అది. లేకుంటే ఆ పని ఎందుకు చేస్తామంటే కారణం అది అనడానికి. సో ఇప్పుడు మనము యూస్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి? ఇక్కడ మనం ఆన్సర్ ఏంటమ్మా? బట్ అండ్ సోనా చెప్పాలి. ఐ ఆమ్ వెరీ హంగ్రీ డాష్ ద ఫ్రిడ్జ్ ఇస్ ఎంప్టీ. నేను ఆకలిగా ఉన్నాను మరియు ఫ్రిడ్జ్ ఎంప్టీగా ఉంది అంటామా? కాదు. నువ్వు ఆకలిగా ఉన్నావు కాబట్టి ఫ్రిడ్జ్ ఎంప్టీగా ఉందా? కాదు. నువ్వు ఆకలిగా ఉన్నావు కానీ
ఫ్రిడ్జ్ ఎంటీగా ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ yes, very good. But he listened to me dash he did not understand it. అతను నా మాట విన్నాడు డాష్ అర్థం కాలేదు, అతనికి అర్థం కాలేదు. అండ్ సో బట్ అతను నా మాటలు విన్నాడు. హీ లిజన్డ్ టు మీ, హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఇట్. ఒక పాజిటివ్ ఒక నెగటివ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? అండ్ యూజ్ చేయాలా, సో యూజ్ చేయాలా, బట్ యూజ్ చేయాలా చెప్పాలి. అండ్ అంటే మరియు, సో అంటే కాబట్టి, బట్ అంటే కానీ. ఇప్పుడు మనం ఏం యూజ్ చేయాలమ్మా? అండ్ సో బట్, అండ్ సో బట్ ఏం యూజ్ చేయాలి? వెరీ బట్. విన్నాడు కానీ అతనికి అర్థం కాలేదు. వెరీ గుడ్. ద సన్ వాజ్ ఆల్రెడీ షైనింగ్, ఇట్ వాజ్ ద మిడిల్ ఆఫ్ ద సమ్మర్. ద సన్ వాజ్ ఆల్రెడీ షైనింగ్, ఇట్ వాజ్ మిడిల్ ఆఫ్ ది సమ్మర్. సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు. ఇట్ వాజ్ ద మిడిల్ ఆఫ్ ద సమ్మర్, అది సమ్మర్ మధ్యలో, ఎండాకాలం మధ్యలో ఉంది కాబట్టి సూర్యుడు అలా మెరుస్తున్నాడు. అండ్ మరియు, ఫర్ కనుక, బట్ కానీ. ఏది కరెక్ట్ అమ్మా ఇప్పుడు? ద సన్ వాజ్ ఆల్రెడీ షైనింగ్, ఇట్ వాజ్ మిడిల్ ఆఫ్ ద సమ్మర్. అండ్ ఫర్ బట్. ద సన్ వాజ్ షైనింగ్, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అండ్ మరియు, అది సమ్మర్ మధ్యలో అంటామమ్మా. లేకుంటే ద సన్ వాజ్ ఆల్రెడీ షైనింగ్, కనుక ఆల్రెడీ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే బికాజ్ ఇట్ వాజ్ ద మిడిల్ ఆఫ్ ద సమ్మర్, సమ్మర్ మధ్యలో ఉంది కాబట్టి అట్లా ఉన్నాడు. లేక కానీ అది సమ్మర్ మధ్యలో కాబట్టి అట్లా ఉంది అని రాస్తామా? అండ్ రాస్తామా, ఫర్ రాస్తామా, బట్ రాస్తామా చెప్పాలి. వెరీ గుడ్, ఫర్. రాధా వాజ్ ఓన్లీ వెస్టర్డే డాష్ షీ వాజ్ సిక్. ఆమె నిన్న లీవ్ లో ఉంది. డాష్ షీ వాజ్ సిక్, ఆమె బాగలేదు, ఆమెకు బాగలేదు. అండ్ అట్ ఫర్, మరియు ఎట్ లేనిచో, ఫర్ కనుక. ఏంటమ్మా? ఆమె నిన్న లీవ్ లో ఉంది, ఎందుకు? ఆమెకి బాగలేదు కాబట్టి. సో ఇప్పుడు ఏం యూజ్ చేయాలి? అండ్ ఫర్, అండ్ ఎట్ ఫర్, అండ్ అట్ ఫర్, అండ్ అట్ ఫర్. వెరీ గుడ్, ఫర్. ఆమె నిన్న లీవ్ లో ఉంది, ఎందుకు? ఆమెకు బాగలేదు కాబట్టి. డోంట్ ఫర్గెట్ టు లాక్ ద డోర్స్ డాష్ టర్న్ ఆఫ్ ద లైట్స్. డోంట్ ఫర్గెట్ టు లాక్ ద డోర్, డోర్ లాక్ చేయడం మర్చిపోవద్దు. ఏవి లైట్స్ కూడా ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. అది ఆల్రెడీ నెగటివ్ స్టేట్మెంట్ అమ్మా. మళ్ళీ చెప్పాల్సింది కూడా నో అనే చెప్పాలి. సో ఇప్పుడు మనం ఏ ఆప్షన్ యూజ్ చేయాలి? నార్, బట్, ఎట్. సరే కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇక్కడ. నైదర్ ఫర్గెట్ టు లాక్ ద డోర్స్ డాష్ టర్న్ ఆఫ్ ద లైట్స్ అన్నా కానీ, డు నాట్ ఫర్గెట్ టు లాక్ ద డోర్ డాష్ టర్న్ ఆఫ్ ద లైట్స్. డోర్ లాక్ చేయడము మర్చిపోవద్దు, లైట్స్ ఆఫ్ చేయడము మర్చిపోవద్దు, రెండు మర్చిపోవద్దు అనే చెప్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ సహజంగా మనం ఏమనుకుంటాం? బట్ ఎట్ లో ఏదో ఒకటి రాద్దాం అనుకుంటాం. ఎందుకు? పైన నైదర్ లేదు కాబట్టి. సో కానీ ఇక్కడ ఏం రాయాలి? నార్ రాయాలి. ఎందుకని? అది కూడా మర్చిపోవద్దు, ఇది కూడా మర్చిపోవద్దు. We had dinner at Taj Hotel. It was the last day before we left USA. మేము యుఎస్ఏ వెళ్ళే ముందు అది లాస్ట్ రోజు కాబట్టి మేము తాజ్ హోటల్లో డిన్నర్ చేసాము అన్నాం. సో ఇక్కడ యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటమ్మా? ఫర్ అండ్ స్టిల్. ఫర్ అండ్ స్టిల్ ఏమి యూజ్ చేయాలి? ఫర్ అండ్ స్టిల్ ఏం యూజ్ చేయాలి? అది లాస్ట్ డే కాబట్టి యుఎస్ఏకి వెళ్ళే ముందు మేము తాజ్ హోటల్లో డిన్నర్ చేసాము అంటున్నాం కాబట్టి. అంటే ఫర్ అండ్ స్టిల్. వెరీ గుడ్, ఫర్. ద షాప్ అసిస్టెంట్ డిడ్ నాట్ గివ్ ఎ రిఫండ్ డాష్ హీ ఎక్స్చేంజ్డ్ ద ఐటమ్. రిఫండ్ ఇవ్వలేదు మరియు రిఫండ్ ఇవ్వలేదు, అలాగే ఐటమ్ కూడా ఎక్స్చేంజ్ తీసుకోలేదమ్మా.
తీసుకోలేదు అన్నారు కాబట్టి మనం ఏం రాయాలి? ఫర్ రాస్తామా, అండ్ రాస్తామా? సారీ, నో రిఫండ్స్ ఆర్ ఎక్స్చేంజెస్. రిఫండ్ ఇవ్వనన్నాడు, అలానే ఎక్స్చేంజ్ కూడా తీసుకోనన్నాడు. సో ఇక్కడ నో అనే మీనింగ్ రావాలి. నో అనే మీనింగ్ రావాలంటే మనం ఏ ఆప్షన్ రాయాలి? చూస్ చేసుకోండి. ఫర్, అండ్, నోర్. ఫర్ అండ్ నోర్. వెరీ గుడ్, నోర్. I don't like pizza. డాష్ డూ ఐ లైక్ పాస్తా. పిజ్జా ఇష్టం లేదు, అలా అని పాస్తా అంటే ఏమైనా ఇష్టమా? అది కూడా ఇష్టం లేదు. సో ఇక్కడ కూడా నో అని రావాలి. సో ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి? బట్ అండ్ నోర్. బట్ అండ్ నోర్ అమ్మ చెప్పాలి. పిజ్జా అంటే ఇష్టం లేదు, అలా అని పాస్తా అంటే ఇష్టమా? అది కూడా ఇష్టం లేదు. సో ఇప్పుడు ఏ ఆప్షన్ రాయాలి? నోర్. వెరీ గుడ్. డస్ శివ హ్యావ్ ఎనీ బ్రదర్స్, సిస్టర్స్? శివ అనే అతనికి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉన్నారు. ఆప్షన్ ఆర్ చాయిస్ ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలని చెప్పానమ్మా? బట్ ఆర్ ఎట్. ఏం యూజ్ చేయాలి? వెరీ గుడ్, ఆర్. డూ యూ వాంట్ టు కమ్ విత్ అస్ డాష్ స్టే హియర్. మాతో వస్తావా లేకుంటే ఇక్కడే ఉంటావా? మాతో వస్తావా ఇక్కడే ఉంటావా? 2 ఆప్షన్స్ ఇచ్చారు. 2 ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? అండ్, ఫర్, ఆర్. అండ్, ఫర్, ఆర్ చెప్పాలమ్మా. అండ్, ఫర్, ఆర్ ఏం యూజ్ చేయాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. చాయిస్ ఉన్నప్పుడు ఆర్ యూజ్ చేయాలి. డూ యూ వాంట్ ఇడ్లీ డాష్ దోశ ఫర్ డిన్నర్. ఇడ్లీ కావాలా, దోశ కావాలా డిన్నర్ కి, రాత్రికి? సో ఇప్పుడు మీకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏం యూజ్ చేస్తారు? ఆర్ అండ్ ఫర్. ఆర్ అండ్ ఫర్ ఏది యూజ్ చేస్తారమ్మా? ఇడ్లీ కావాలా, దోశ కావాలా? సో చాయిస్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, ఆర్. ఇట్ వాస్ పెయిన్ఫుల్ డాష్ ఐ వెంట్ టు ద డాక్టర్. పెయిన్ గా ఉంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కాబట్టి పెయిన్ గా ఉంది కాదమ్మా, పెయిన్ గా ఉంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో నార్, ఫర్, సో. ఏం యూజ్ చేయాలి? ఎఫెక్ట్. దీని ఎఫెక్ట్ కి మనం వెళ్ళాము. సో దానికి ఆన్సర్ ఏంటి? సో. వెరీ గుడ్. షీలాస్ క్లోత్స్ వర్ డర్టీ. అవి డర్టీగా ఉన్నాయి. సో ఆమె ఏం చేసింది? వాష్ చేసుకుంది. డర్టీగా ఉన్నాయి కాబట్టి ఏం చేసింది? ఇది చేసింది. దీనికి ఎఫెక్ట్ ఇదన్నమాట. సో ఇప్పుడు మనం చెప్పాల్సిన ఆప్షన్ ఏంటి? అండ్, సో, బట్. ఇప్పుడు ఆన్సర్ ఏంటమ్మా? అండ్, సోనా, బట్ చెప్పాలి. చాట్ బాక్స్ లో టైప్ చేయాలి. సో వెరీ గుడ్. దే ఆర్ పోర్ డాష్ దే ఆర్ హ్యాపీ. వాళ్ళు పూర్గా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. పూర్గా ఉన్నప్పటికీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో 2 ఈక్వల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి? అట్, అండ్, ఆర్. ఇది చాయిస్ కాదమ్మా. సో ఆర్ అనేది డిలీట్. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివా? ఎట్ అండ్. దే ఆర్ పోర్ డాష్ దే ఆర్ హ్యాపీ. చెప్పాలి ఫాస్ట్ గా. ఫాస్ట్ గా చెప్పాలమ్మా. దే ఆర్ పోర్, దే ఆర్ హ్యాపీ. సో పూర్ అనేది నో, నెగిటివ్ క్వాలిటీ. హ్యాపీ అనేది పాజిటివ్ క్వాలిటీ. సో మనం ఏం రాయాలి? ఎట్. వెరీ గుడ్. ఒక్కసారి ఆన్సర్స్ చెక్ చేసుకుందాం. హీ లవ్స్ టు ప్లే బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్. ఐ ఆమ్ వెరీ హంగ్రీ బట్ ద ఫ్రిడ్జ్ ఇస్ ఎంప్టీ. ఆకలిగా ఉన్నాం కానీ ఫ్రిడ్జ్ ఎంప్టీగా ఉంది. హీ లిసన్డ్ టు మీ బట్ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్. విన్నాడు కానీ అర్థం కాలేదు. ద సన్ వాస్ షైనింగ్ already shining far because it was the middle of the summer. Radha was on leave yesterday for she was sick. Don't forget to lock the room nor turn off the lights.
We had a dinner at the Taj Hotel. It was the last day before we left USA. The shop assistant did not refund, nor he exchanged the item. Nor వచ్చినప్పుడు not అనేది రాదమ్మా. Neither వచ్చినప్పుడు కూడా not రాదు. I don't like pizza, nor do I like pasta. Does Shiva have any brothers or sister? Options. Do you want to come with us or stay here? Do you want idli or dosa for dinner? It was painful, so I went to the doctor. Sheila's clothes were dirty. She washed them. They are poor yet they are happy. ఓకేనమ్మా, అర్థమైందా? గుర్తున్నాయి కదా అన్ని? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ పార్టిసిపేషన్, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఇవాళ క్లాస్లోకి వెళ్దామమ్మా. అండ్ కాదండి, ఎట్ లాస్ట్ దాని ఆప్షన్. వాళ్ళు పూర్ అయినప్పటికీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనము స్టార్ట్ చేసిన టాపిక్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ ఇదే టాపిక్ చెప్పానండి, మళ్ళీ ఆ టాపిక్ కంటిన్యూషన్. ఇప్పుడు ఇందులో కంజంక్షన్స్ ఆఫ్ ప్లేస్, వెన్, వేర్ అనే దాని గురించి తెలుసుకుందామండి. ఇవాళ క్లాస్ లో మనము కంజంక్షన్స్ ఆఫ్ ప్లేస్, వేర్ గురించి చూద్దాం. ఓకేనా? వేర్ ఇస్ అ కంజంక్షన్ యూస్డ్ టు జాయిన్ టూ క్లాజెస్. ఆల్రెడీ ఇందాక లాస్ట్ క్లాస్ లో చెప్పానమ్మా, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము? టూ క్లాజెస్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం మనం. క్లాజ్ అంటే ఏం చెప్పాను? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ సమ్ మీనింగ్, అంతే. దాంట్లో సబార్డినేటింగ్ క్లాజ్ ఉంటుంది, మెయిన్ క్లాజ్ ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు ఈ వేర్ అనేది ఏంటయ్యా అంటే, ఎక్కడైతే, ఇప్పుడు నువ్వు ఆ బుక్ ఎక్కడ కొన్నావు అని అడిగారు అనుకోండి, నేను ఆ బుక్ ఎక్కడ కొన్నానంటే, నువ్వు ఎక్కడైతే ఇంతకు ముందు బుక్స్ కొనేవాడివో అక్కడే నేను ఈ బుక్ కొన్నాను. చూడండి, ఇప్పుడు తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్ లో రాశాను చూడండి. నువ్వు ఎక్కడ బుక్ కొన్నావు? ఐ బాట్ దిస్ బుక్. ఈ బుక్ ఎక్కడ కొన్నాను అంటే, నువ్వు ఎక్కడైతే ఇంతకు ముందు, వేర్ యూ యూజ్డ్ టు బై బుక్స్. లేకపోతే నువ్వు ఇంతకు ముందు ఎక్కడ బుక్స్ కొనేవాడివి అనే కంటే, నువ్వు నీ డ్రాయింగ్ బుక్ ఎక్కడైతే కొన్నావో సేమ్ అదే షాప్ లో నేను ఈ బుక్ కొన్నాను అని చెప్పడానికి. ఐ బాట్ దిస్ బుక్ వేర్ యు బాట్ ద డ్రాయింగ్ బుక్. నువ్వు డ్రాయింగ్ బుక్ ఎక్కడైతే కొన్నావో అక్కడే నేను ఈ బుక్ కొన్నాను. అర్థమైందమ్మా ఇప్పుడు వేర్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి అని? అర్థమైందా? సో సేమ్ అదే ప్లేస్ అని కానీ, అక్కడ కొన్నాను అని చెప్పడానికి, అక్కడి ఆ ప్లేస్ గురించి చెప్పాలి అనేటప్పుడు ఈ వేర్ అనే కంజంక్షన్ ని యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ ఫ్రెండ్, మీ క్లాస్ లో ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడమ్మా. ఆ ఫ్రెండ్ ని మీ ఇల్లు ఎక్కడా అని అడిగారనుకో, వాడి ఇల్లు ఎక్కడా అని మీరు ఇంకొక ఫ్రెండ్ అడిగాను, వాడి ఇల్లు ఎక్కడో తెలుసారా? మీరు ఇంతకు ముందు ఉండేవాళ్ళు చూడండి, అక్కడే ఆ ఇల్లు ఆ ఏరియాలోనే అని చెప్పారనుకోండి, అట్లా అలాంటి చెప్పడానికి మనము ఈ వేర్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? అర్థమైందమ్మా ఇప్పుడు నేను చెప్పిన సిచ్యుయేషన్? మీ క్లాస్ లో ఒక కొత్త బాబు వచ్చాడు, ఆ కొత్త బాబు ఎక్కడ, వాళ్ళ ఇల్లు ఎక్కడ అని మీరు అబ్బాయిని అడిగారు. అప్పుడు ఇంకొక ఫ్రెండ్ చెప్తున్నాడు, తనకి చెప్పడానికి రాలేదు. అప్పుడు ఇంకొక చెప్పాడు, వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసారా? ఇంతకు ముందు మీరు ఉండే వాళ్ళు చూడండి, సేమ్ అదే అక్కడే, ఇంతకు ముందు మీరు ఎక్కడైతే ఉన్నారో సేమ్ అక్కడే వాళ్ళ ఇల్లు కూడా అని చెప్పారు. సో ఇప్పుడు అది ఇంగ్లీష్ లో చెప్పండి.
చెప్పాలమ్మా. His house is in the same area where you used to live. ఈ యూజ్డ్ టు అంటే ఇంతకు ముందు చేసి ఇప్పుడు చేయకుండా ఉండేదానికి యూజ్ చేస్తామమ్మా. యూజ్డ్ టు వాళ్ళ ఇల్లు ఎక్కడ, ఇంతకు ముందు మీరు ఉండేవాళ్ళు చూడండి, సేమ్ అదే ఏరియాలో అని. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను ఏ షాప్కి వెళ్తానంటే ఆ షాప్లో బెస్ట్ డీల్స్, ఇప్పుడు నేను ఏ షాప్కి అయితే వెళ్తానో నేను వెళ్ళే షాప్లో బెస్ట్ డీల్స్ ఉండాలి అన్నట్లు చూస్తాను అన్న. ఇప్పుడు నువ్వు ఏ షాప్కి వెళ్తావురా బట్టలు కొనుక్కోవడానికి అన్నారనుకో, నేను పలానా షాప్కి అని ఏం వెళ్ళను రా, ఎక్కడైతే బెస్ట్ డీల్స్, ఎక్కడైతే ఎక్కువ ఆఫర్స్ ఉంటాయో ఆ షాప్కి వెళ్ళి కొనుక్కుంటానని మీ ఫ్రెండ్ చెప్పారా. దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి. నువ్వు ఏ షాప్కి వెళ్ళి కొనుక్కుంటావు బట్టలు, నేను ఏ షాప్లో అయితే ఆఫర్స్ ఉంటాయో ఆ షాప్కి వెళ్ళి కొనుక్కుంటాను. ఇంగ్లీష్లో చెప్తున్నా చూడండి. దే హ్యావ్ ద బెస్ట్ ఆఫర్స్. బెస్ట్ ఆఫర్స్ ఎక్కడుంటే అక్కడ, ఎక్కడ అనేదానికి వేర్ దే హ్యావ్ బెస్ట్ ఆఫర్స్. ఇక్కడ ఏంటి, ఐ విల్ బై, నేను కొనుక్కుంటాను. ఐ విల్ గో టు ద స్టోర్స్. ఇది చూడండి, మీకు చెప్పినవే నేను మీకు వెనక్కి ముందు చెప్తాం కదమ్మా, అదే చూడండి. ఐ విల్ గో టు ద స్టోర్స్ వేర్ దే హ్యావ్ ద బెస్ట్ ఆఫర్స్. ఏ స్టోర్స్కి వెళ్తాను, ఎక్కడైతే బెస్ట్ ఆఫర్స్ ఉంటాయో ఆ స్టోర్స్కి మాత్రమే వెళ్తాను. నువ్వు ఎలాంటి థియేటర్స్కి మూవీ చూడడానికి వెళ్తావురా, ఎక్కడైతే స్క్రీన్ అనేది చాలా చాలా క్లియర్గా, క్లారిటీగా, నాయిస్ తక్కువ నాయిస్ ఉంటుందో ఆ థియేటర్స్కి వెళ్తాను అని చెప్పాలనుకోండి. ఐ విల్ గో టు ద థియేటర్స్ వేర్ దెర్ ఇస్ నాయిస్ రెసిస్టెంట్, వేర్ దే డస్ నాట్ హ్యావ్ నాయిస్. అట్లా కొన్ని థియేటర్స్ ఎలా ఉంటాయమ్మా, సీటింగ్ బాగోదు, అట్లాంటి థియేటర్స్ తక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. అది ఈ వేర్ అనేది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది తెలిసింది కదా. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ మీరే రాయాలమ్మా. మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళారు లంచ్ చేయడానికి? నువ్వు, మీ ఫ్రెండ్, లేకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో కలిసి వెళ్ళారమ్మా, మీ పక్కింటి వాళ్ళతోనే ఎవరితోనే వెళ్ళారు. ఏ రెస్టారెంట్కి వెళ్ళారు అని అడిగారు. మేము ఫస్ట్ ఏ రెస్టారెంట్లో అయితే కలిసామో అదే రెస్టారెంట్కి వెళ్ళాము అని చెప్పాలి. మేము ఫస్ట్ ఏ రెస్టారెంట్లో అయితే కలిసామో అదే రెస్టారెంట్కి వెళ్ళాము. ఇప్పుడు ఈ లైన్స్ని నాకు ఇంగ్లీష్లో చెప్పాలి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఐ విల్ బై వేర్ ద ప్రైసెస్ ఆర్ ద చీపెస్ట్. వెరీ గుడ్ అండి, అరవ రమణయ్య. కేజీబీవి మార్చల్, ఐ బ్రాట్ ద క్లోత్స్ వేర్ దే హ్యావ్ ద డిస్కౌంట్ అండ్ బెస్ట్ క్వాలిటీ. ఎస్. ఇప్పుడు నేను చెప్పింది చెప్పాలండి. మేము ఫస్ట్ ఎక్కడైతే కలిసామో అదే రెస్టారెంట్కి మేము వెళ్ళాము. మేము ఫస్ట్ ఎక్కడైతే కలిసామో అదే రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది చెప్తే నేను నెక్స్ట్ కంజంక్షన్కి వెళ్తానండి. ఒక్క కంజంక్షనే రాదు, ఇవాళ 3-4 కంజంక్షన్స్ చెప్పుకుందాం మనము. కలిసాము అనే దాన్ని మెట్ అంటాను. మొదటిసారి అంటే ఫస్ట్. మేము, వి, ఒక క్లాజ్ నేను రాసేసానండి. వి ఫస్ట్ మెట్. మేము నాకు ఆన్సర్ కావాలండి, ఆన్సర్ చెప్పాలి. ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్. నందు రెస్టారెంట్. మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళారని అడగట్లేదండి, చెప్పాలి. మేము ఫస్ట్ కలిసిన ప్లేస్కే వెళ్ళాము అని చెప్పడం అనమాట. మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళారా అంటే మేము ఎక్కడైతే ఆ రెస్టారెంట్ పేరు చెప్పకుండా, ఇది డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పడం అమ్మ. మేము ఎక్కడైతే ఫస్ట్ కలిసామో అదే రెస్టారెంట్కి వెళ్ళాము అని చెప్పడం. We went restaurant where we first met. Very good అండి, అరవ రమణయ్య. We went to the restaurant where we first met. APMS
ములకల చెరువు, వెరీ గుడ్. వి వెంట్ రెస్టారెంట్ కాదండి, వి వెంట్ టు ద రెస్టారెంట్. అక్కడికి వెళ్ళాము అని చెప్పాలి కదా. వి వెంట్ టు ద రెస్టారెంట్ వేర్ వి ఫస్ట్ మెట్. అర్థమైందా ఇప్పుడు ఎలా రాయాలి అనేది? వి మీట్ ఎట్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద హోటల్ వేర్ వీఆర్ గోయింగ్. కాదండి కేజీబీవి మాచర్ల. ఇప్పుడు ఎప్పుడైనా ఏం చెప్పాలి అంటే ఇది లాస్ట్ లో చెప్పాలి. ఫస్ట్ ఏం చెప్పాలి? మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళాము అంటే అది మేము ఫస్ట్ కలిసింది అని లాస్ట్ లో చెప్పాలి. లేకుంటే ఇలా కూడా చెప్పచ్చు, వి వెంట్ టు ద రెస్టారెంట్ వేర్ వి ఫస్ట్ మెట్. మేము ఎక్కడైతే ఫస్ట్ కలిసామో అదే రెస్టారెంట్కి వెళ్ళాము. తెలుగులో చెప్పేటప్పుడు ఇలా చెప్తామండి, రాసేటప్పుడు ముందు ఇది రాయాలి, వి వెంట్ టు ద రెస్టారెంట్. మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళాము అంటే అది మేము ఫస్ట్ కలిసింది అని డైరెక్ట్ గా చెప్పకుండా దిస్ ఇస్ అ ఇండైరెక్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అన్నమాట, అంతే. ఇప్పుడు ఒక్కటండి, ఒక చాట్ బాక్స్ లో ఆన్సర్ తప్పు చెప్పాం కదా అని మీరు ఆన్సర్ చెయ్యకుండా ఉండకండి. మీరు ఆన్సర్ చేస్తుంటే మీ తప్పులు తెలుస్తాయి, సో దట్ యూ కెన్ లెర్న్, నేర్చుకోవచ్చు, అంతే. అర్థమైందా? నెక్స్ట్ దానికి విల్ బి పర్ఫెక్ట్ టు రైట్. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ అడగమంటారండి? మీ అంకుల్ వాళ్ళు ఉండే స్ట్రీట్ లోనే మేము కూడా ఉంటాము. మీ అంకుల్ వాళ్ళు ఉండే స్ట్రీట్ లోనే మేము కూడా ఉంటున్నాము చెప్పాలి. ఇప్పుడు నేను అడిగిన దానికి నాకు ఆన్సర్ రాలేదండి. మీ అంకుల్ వాళ్ళు ఉండే రెస్టారెంట్, సారీ, మీ అంకుల్ వాళ్ళు ఉండే స్ట్రీట్ లోనే లేకుంటే మీ అంకుల్ వాళ్ళు ఉండే ఏరియాలోనే మేము కూడా ఉంటున్నాము. ఏ సార్, ఐజెడ్ 65 వి వెంట్ టు ద రెస్టారెంట్ వేర్ వి ఫస్ట్ మీ కాదండి, మెట్ అండి. టీ మిస్ చేశారు మీరు. ఓకే, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కి నాకు ఇంగ్లీష్ లో చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను మొత్తం ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చెయ్యట్లేదు అని అనుకోకండి. యు ఆర్ ట్రైయింగ్ సో దట్ మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంతే. ఇంగ్లీష్ లో చెప్పుకుంటూ వెళ్ళిపోతే నాకే ఇంగ్లీష్ వస్తుందండి, మీరు కూడా చెప్తే మీకు కూడా వస్తుంది. ఇది 2 వే కమ్యూనికేషన్ లాగా ఉండాలి. నేర్చుకున్న ఒక్క టాపిక్ అయినా పర్ఫెక్ట్ 100% నేర్చుకోవాలి. మీ అంకుల్ వాళ్ళు ఉన్న స్ట్రీట్ లోనే మేము కూడా ఉంటున్నాము. మేము ఎక్కడ ఉంటున్నామంటే మీ అంకుల్ వాళ్ళు ఉంటున్న స్ట్రీట్ లోనే ఉంటున్నాము. సో ఇప్పుడు ఇది ఇంగ్లీష్ లో చెప్పండి. మేము ఎక్కడ ఉంటున్నాము అంటే మీ అంకుల్ వాళ్ళు ఉన్న స్ట్రీట్ లోనే ఉంటున్నాము. లాస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వేర్ అండి, ఇది ఆన్సర్ చేస్తే నెక్స్ట్ కంజంక్షన్ వెళ్ళిపోదాము. మేము ఎక్కడ ఉంటున్నాము అంటే మీ అంకుల్ వాళ్ళు ఉంటున్న స్ట్రీట్ లోనే. మేము, వి, ఎక్కడ ఉంటున్నాం? లివ్ ఇన్ ద స్ట్రీట్. ఒక పార్ట్ నేను రాశానండి, నెక్స్ట్ పార్ట్ మీరైనా ఆన్సర్ చేయాలండి. మేము ఎక్కడ ఉంటున్నామంటే మీ అంకుల్ వాళ్ళు ఉంటున్న స్ట్రీట్ లోనే ఉంటున్నాము. మేము ఎక్కడ ఉంటున్నాము అంటే మీ అంకుల్ వాళ్ళు ఉంటున్న స్ట్రీట్ లోనే ఉంటున్నాము. నాకు ఆన్సర్ చెప్పాలి, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. మీ అంకుల్ వాళ్ళు ఉంటున్న స్ట్రీట్ లోనే మేము ఉంటున్నామండి, చెప్పాలి. ఐ లివ్ ఇన్ ద స్ట్రీట్. ఐ లివ్ ఇన్ ద స్ట్రీట్ వి మెట్ ఎట్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ వి ఆర్ గోయింగ్. కాదండి, అది అయిపోయింది. వి ఆర్ లివింగ్ వేర్ యువర్ అంకుల్ వాజ్ లివింగ్ స్ట్రీట్. ఇక్కడ చూడండి, మీరు కేజీబీవి మాచర్ల పల్నాడు, యువర్ అటెంప్ట్ ఇస్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ పార్టిసిపేషన్. ఒక్క చిన్న మాట చెప్తాను చూడండి, వి ఆర్ కాదండి, వి లివ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అదేమి కంటిన్యూస్ టెన్స్ అవసరం లేదు, సింపుల్ ప్రెజెంట్ వాడితే చాలు. వి లివ్ ఇన్ ద స్ట్రీట్ మిస్ చేశారు. వేర్ యువర్ అంకుల్ లివ్స్, లేకపోతే వేర్ యువర్ అంకుల్ ఈజ్ లివింగ్. వాజ్ లివింగ్ కాదండి, అది పాస్ట్ టెన్స్ కాదు కదండి, ఈజ్ వాడాలి. వేర్ యువర్ అంకుల్ ఈజ్ లివింగ్, వేర్ యువర్ అంకుల్ ఈజ్ లివింగ్. ఓకేనా అండి? ఎస్, ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్ వి లివ్ ఇన్ ద స్ట్రీట్ వేర్ యువర్ అంకుల్ ఈజ్ లివింగ్ అండి. ఓకేనా అండి? వెరీ గుడ్.
We live in the street where your uncle resides. Very good. APMS Mulakala Cheruvu. We living in the street where your uncle is living. We live in the street and live in avasram ledu. We live. Yes, sir. Our uncle is in the same street where we live. Live kadandi live. ఓకేనండి. ఇప్పుడు సో వేర్ అనే కంజంక్షన్ ఎలా వాడాలి అనేది తెలిసింది. సో ఇప్పుడు నెక్స్ట్ కంజంక్షన్ వెళ్దాము. ఆల్రెడీ నేను మీకు ఇంతకు ముందు చెప్పాను. ఇది ఏంటి అంటే కంజంక్షన్ ఆఫ్ ప్లేస్. పలానా ప్లేస్ లో ఉన్నాము, మేము అదే ప్లేస్ లో ఉన్నాము, మీరు ఎక్కడైతే ఉన్నారో మేము అదే ప్లేస్ లో ఉన్నాము, మేము ఏ షాపింగ్ మాల్ కి వెళ్తామంటే అక్కడ డిస్కౌంట్స్ ఉన్న షాపింగ్ మాల్ కి వెళ్తాం. సో ఇది ప్లేస్ కి సంబంధించి. ఇప్పుడు ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాసెస్ లో మాట్లాడుకున్న ఒక కంజంక్షన్ గురించి మాట్లాడుకుంటున్నామండి. నేను ఆల్రెడీ మీకు ఈ కంజంక్షన్ గురించి ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను. వెన్ we live in the street where your uncle live అండి. SRIZ5 గుడ్ అండి. వెన్ అనే కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? నేను మీకు టెన్సెస్ చెప్పేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పేటప్పుడు చెప్పానండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, చూడండి. ఎవరైతే ఆ క్లాస్ మిస్ అయ్యారో ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నది, చూడండి. సారీ, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో దీని గురించి చెప్తామండి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, చూడండి. వెన్ అనే కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఒక టైం ని చెప్పడానికి. వినుకొండ కేజీబీవి. వి లివ్ ఇన్ ద స్ట్రీట్ వేర్ యువర్ అంకుల్ ఈస్ లివింగ్. వెరీ గుడ్ అండి, వినుకొండ కేజీబీవి. వెన్ అనే కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది చెప్తాను, ఉండండి. నేను చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడు వచ్చింది? నువ్వు చదువుకుంటూ ఉన్నప్పుడు వచ్చింది. వెన్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఎస్, అంతే అండి. వెన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాస్ట్ లో టైం ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. పాస్ట్ లో టైం అనే కాదండి, ఎప్పుడైనా ఒక టైం ని చెప్పడానికి, పలానప్పుడు జరిగింది అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాము. కానీ ఈ కంజంక్షన్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తాము? ఈ కంజంక్షన్ వైజ్ గా ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఎక్కువ దీన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పేటప్పుడు యూజ్ చేస్తాము. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. ఎలా అయ్యా అంటే చెప్తా, చూడండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో అంటే పాస్ట్ లో ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. సహజంగా ఎట్లా చెప్తాము? నేను నిన్న ఈ టైం అప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు నిన్న ఈ టైం అప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఏదో మ్యాథ్స్ క్లాస్ వింటున్నాను, సైన్స్ క్లాస్ వింటున్నాను అని చెప్తావు కదా. She came when I was reading. Very good అండి. She came when I was reading. She came when I am reading కాదండి. She came when I was reading. The girl came to me when we are reading. When we were reading. ఓకే, చూడండి. ఇది ఎక్కువ ఒక్క 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తానండి, తర్వాత మీకు రాయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇది ఎప్పుడయ్యా అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎక్కువ యూజ్ చేస్తాం. సహజంగా నిన్న ఈ టైంకి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, అప్పుడు ఎలా చెప్తాము? పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి వర్స్ ఆర్ వర్ యూజ్ చేస్తాం. వి వర్ లిజనింగ్ అని చెప్తాం. వి వర్ లిజనింగ్ ఆర్ వి వర్ లిజనింగ్ సైన్స్ క్లాస్. వి వర్ లిజనింగ్ సైన్స్ క్లాస్ అంటాం సహజంగా. నిన్న ఈ టైంకి ఏం చేస్తున్నావు అని అడిగితే ఇది డైరెక్ట్ ఆన్సర్. వి వర్ లిజనింగ్ సైన్స్ క్లాస్ ఎస్టర్డే అట్ దిస్ టైం. నిన్న ఈ టైంకి మేము ఈ పని చేస్తున్నాము. ఎస్టర్డే బై దిస్ టైమ్ అను, ఎట్ దిస్ టైమ్ అను. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ అండి మీరు చెప్పడానికి. అలా కాకుండా మీ అంకుల్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? మా అంకుల్ మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఆడుకుంటూ ఉన్నాను అను, లేకపోతే నేను స్నాక్స్ తింటూ ఉన్నాను అనో చెప్తారు. ఇప్పుడు చూడండి, ఈ మీ అంకుల్ మీ ఇంటికి రావడం అనేది జరిగిపోయిన పని. ఆ టైంలో మీరు చేస్తున్న పని జరిగిపోయిన పని. అవునా కదా? రెండు జరిగిపోయిన పనులే కదమ్మా. నాకు ఆన్సర్ చేయండి. రెండు జరిగిపోయిన పనులే కదా. సో ఇక్కడ చూడండి, అంకుల్ ఇంటికి రావడం ఇది జరిగిపోయిన పని. అప్పుడు మీరు చేస్తూ ఉన్న పని ఏంటి? ఈటింగ్ అనుకుందాం. ఇది కూడా జరిగిపోయిన పని. కానీ ఏది జరుగుతూ ఉన్న పని? లాంగ్ యాక్షన్ ఏంటమ్మా? జరుగుతూ ఉన్న పని, అప్పటికి అది జరుగుతూనే ఉన్నది. మీ అంకుల్ రావడం అనేది షార్ట్ యాక్షన్. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఇట్లా 2 యాక్షన్స్ జరిగినప్పుడు
చెప్పడానికి మనము ఈ వెన్ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే అడగండి అమ్మా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మై అంకుల్ కేమ్. మై అంకుల్ కేమ్, మీ అంకుల్ వచ్చాడు. ఏపీఎంఎస్ ముల్కల్ చెరువు, వెరీ గుడ్ అండి. కానీ అర్థం కాని వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థమైన వాళ్ళు వెరీ గుడ్ అండి. బట్ ఒక్క 2 minutes వినండి. మై అంకుల్ కేమ్, మీ అంకుల్ రావడం, ఇది ఒక పని, యాక్షన్ 1. యాక్షన్ 1 or 2 ఏదైనా ఇది ఒక యాక్షన్ అనుకుందాం, నెంబర్ 1. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఐ వాస్, పాస్ట్, అది కూడా జరిగిపోయిందే కదమ్మా, పాస్ట్ కదా. పాస్ట్ లో ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ వాజ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఒక 2 క్లాసెస్ తర్వాత మీకు టెన్సెస్ చెప్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, వన్ మోర్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అవ్వలేదండి, చేస్తూ ఉన్నాను చూడండి. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఐ వాజ్ ఈటింగ్ స్నాక్స్. అప్పుడు మీరు తినేవి, తినుబండారాలు ఏవో తింటూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పనులు జరిగినాయమ్మా, మీ అంకుల్ రావడం అనేది జరిగింది, అది కూడా అయిపోయిన పనే. మీరు స్నాక్స్ తినడం అనేది అది అప్పుడు జరుగుతూ ఉన్నది. ఎప్పుడు జరుగుతూ ఉన్నది, మీ అంకుల్ వచ్చినప్పుడు జరుగుతూ ఉన్నది. సో ఇందులో జరుగుతూ ఉన్నదాన్ని లాంగ్ యాక్షన్ అంటాము, మీ అంకుల్ రావడం అనే దాన్ని షార్ట్ యాక్షన్ అంటాము. ఇట్లా 2 పనులు జరిగేటప్పుడు ఏదైతే షార్ట్ యాక్షన్ ఉంటుందో, చిన్న పని, రావడం అనేది చిన్న పనే, కానీ తింటూ జరుగుతూ ఉన్నది కదమ్మా, దాన్ని లాంగ్ యాక్షన్ అంటాం. ఈ వెన్ అనేది ఎప్పుడైనా ఈ షార్ట్ యాక్షన్ ముందే యూస్ చేయాలి. షార్ట్, చిన్న పని ముందు ఈ వెన్ అనేది యూస్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చదవండి అమ్మా మీరు. వెన్ మై అంకుల్ కేమ్, వెన్ మై అంకుల్ కేమ్ ఐ వాజ్ ఈటింగ్ స్నాక్స్. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నదో. ఎప్పుడైనా చూడండి, ఈ షార్ట్ యాక్షన్ అనేది సింపుల్ పాస్ట్ లో ఉండాలి, ఈ లాంగ్ యాక్షన్ అనేది పాస్ట్ కంటిన్యూస్ లో ఉండాలి. ఇప్పుడు అర్థమైందా, క్లియర్ గా అర్థమైందా చెప్పండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. వెన్ మై అంకుల్ కేమ్ టు హోమ్ ఐ వాజ్ ఈటింగ్ స్నాక్స్. ఇక్కడ ఒక కామా అనేది యూజ్ చేయాలండి. వెన్ మై అంకుల్ కేమ్ హోమ్ ఐ వాజ్ ఈటింగ్ స్నాక్స్. ఇప్పుడు అర్థమైందా అండి, వెన్ అనేది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది. ఇచ్చిన 2 పనులలో ఏది జరుగుతూ ఉన్న పని, లాంగ్, లాంగ్ అంటే ఏంటి, సాగుతున్నది, జరుగుతూ ఉన్న పనికి లాంగ్ యాక్షన్ అనుకోవాలి. రావడం జరిగింది, జరిగిన దాన్ని షార్ట్ యాక్షన్ అనుకోవాలి. ఆ షార్ట్ యాక్షన్ ముందు ఈ వెన్ అనేది యూజ్ చేయాలి, కానీ 2 పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి. ఎస్ మ్యామ్, అర్థమైంది కదండి అందరికి. మీరు మైక్స్ అన్మ్యూట్ చేసుకొని చెప్పాలండి, మీకు అర్థమైందా కాలేదా అనేది. సో దట్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడమో, మీరు రాసేదాకా వెయిట్ చేయడమో చేస్తాను. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారండి, ఇక్కడే నేను మీకు ఇంకొక కంజంక్షన్ కూడా చెప్తున్నాను, వైల్. ఇప్పుడు ఆల్రెడీ వెన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలనేది అర్థమైంది కదా. సేమ్ ఇప్పుడు ఇదే సెంటెన్స్ ని నేను వైల్ తో రాయండి అని చెప్తా. ఇప్పుడు ఎలా రాస్తారు చెప్పండి. సేమ్ ఎగ్జాంపుల్ అండి, నేనైతే ఏం మార్చట్లేదు, కంజంక్షన్ ఒక్కటే మారుస్తున్నాను. ఎప్పుడైనా మీకు ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చి కంజంక్షన్స్ 2 ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారని 2 ఒకేసారి చెప్తున్నానండి. ఇదే ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు వెన్ వద్దు, నాకు వెన్ యూజ్ చేయొద్దండి, నాకు వైల్ యూజ్ చేసి రాయండి అంటున్నా. ఏం చేస్తారు మీరు ఇప్పుడు? వెన్ ఎక్కడ యూజ్ చేయాలని చెప్పానమ్మా, షార్ట్ యాక్షన్స్ కి యూజ్ చేయాలని చెప్పాను. సింపుల్ అండి, సేమ్ మొత్తం అదే. వైల్ వచ్చేటప్పటికి లాంగ్ యాక్షన్స్ ముందు యూజ్ చేయాలి, లాంగ్ యాక్షన్స్ ముందు యూజ్ చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, 2 కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని 2 ఒకేసారి చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని. మై అంకుల్ కేమ్ హోమ్, మై అంకుల్ కేమ్ హోమ్, మై అంకుల్ కేమ్ కానీ మై అంకుల్ కేమ్ హోమ్ కానీ ఏదైనా మీ ఇష్టం అండి. మై అంకుల్ కేమ్ వైల్ ఐ వాజ్ ఈటింగ్ స్నాక్స్, నేను స్నాక్స్ తినేటప్పుడు వచ్చాడు. రెండిటి మీనింగ్ అయితే మారదండి, కానీ యూజ్ చేసే దాన్ని బట్టి మనం అనుకునేది మారుతుంది. మా అంకుల్ ఎప్పుడు వచ్చాడు, నేను స్నాక్స్ తినేటప్పుడు వచ్చాడు. మా అంకుల్ ఎప్పుడు వచ్చాడు, నేను స్నాక్స్ తినేటప్పుడు వచ్చాడు.
ఇందాక వెన్ ఎప్పుడు చెప్పాను? మా అంకుల్ వచ్చినప్పుడు నేను స్నాక్స్ తింటూ ఉన్నాను. ఆయన వచ్చినప్పుడు నువ్వు స్నాక్స్ తింటూ ఉన్నావు వెన్. ఇక్కడేంటి నువ్వు తినేటప్పుడు ఆయన వచ్చారు. మీనింగ్ అర్థమైంది కదండి డిఫరెన్స్. నాకు ఆన్సర్ చెప్పాలండి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదు అంటే మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. డాక్టర్ కె జయలక్ష్మి ఏపీఎంఎస్ ముల్కల్ చెరువు. అర్థం కాలేదా అండి? ఇప్పుడు ఈ వెన్ అండ్ వైల్ యూజ్ చేయడం అర్థమైందా? అర్థం కాలేదా అండి? మై అంకుల్ కేమ్ వైల్ ఐ వాజ్ ఈటింగ్ స్నాక్స్. వెరీ గుడ్ అండి. ఏపీఆర్ఎస్ కేఎంపిఎల్. ఎస్, అదే అండి. వైల్ అనేది వైల్ ఐ వాజ్ ఈటింగ్ స్నాక్స్. నువ్వు తినేటప్పుడు, అది కూడా పాస్ట్ లో జరిగిందే. ఇదండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఆన్సర్ చేయండి. మేరీ స్లెప్ట్. 2 సెంటెన్సెస్ ఇస్తున్నాను. వెన్ తో వేర్ తో రెండుతో యూస్ చేసి రాయండి. వెన్ మై అంకుల్ కేమ్ వైల్ ఐ వాజ్. రెండు కలిపి రాయకూడదండి. ఏ సార్ ఐజెడ్ 65A. రెండు కలిపి రాయకూడదు. రెండు 2 సెంటెన్సెస్, సపరేట్ సెంటెన్సెస్ అండి. వెన్ మై అంకుల్ కేమ్ ఐ వాజ్ ఈటింగ్ స్నాక్స్ అనేది ఒకటి, మై అంకుల్ కేమ్ వైల్ ఐ వాజ్ ఈటింగ్ స్నాక్స్ అనేది రెండో సెంటెన్స్. రెండు కంజంక్షన్స్ యూస్ చేస్తూ రెండు సెంటెన్సెస్ రాయండి. ఇప్పుడు నేను మీకు టూ సెంటెన్సెస్ ఇస్తున్నాను. మేరీ స్లెప్ట్, ఇది ఒక సెంటెన్స్. నెంబర్ 2, ఐ వాజ్ స్టడీయింగ్. యువర్ క్వశ్చన్ ఈస్, join 2 sentences using when. ఫస్ట్ when యూస్ చేసి ఈ 2 సెంటెన్సెస్ ని జాయిన్ చేయండి. వెన్ యూస్ చేసి ఈ 2 సెంటెన్సెస్ జాయిన్ చేయండి. మీకు ఇచ్చిన 2 సెంటెన్సెస్, మేరీ స్లెప్ట్, ఐ వాజ్ స్టడీయింగ్. మేరీ స్లెప్ట్, ఐ వాజ్ స్టడీయింగ్. ఇచ్చిన 2 సెంటెన్సెస్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా. యువర్ సెంటెన్స్ 1 ఈస్ మేరీ స్లెప్ట్, ఐ వాజ్ స్టడీయింగ్. 2 సెంటెన్సెస్. ఈ 2 సెంటెన్సెస్ నాకు ఫస్ట్ వెన్ అనే కంజంక్షన్ యూస్ చేసి జాయిన్ చేసి చెప్పండి. మేరీ స్లెప్ట్, ఐ వాజ్ స్టడీయింగ్. ఈ టూ సెంటెన్సెస్ ని కంజంక్షన్ వెన్ యూస్ చేసి చెప్పండి. వెన్ యూస్ చేసి చెప్పాలండి. ఎస్, ఏపీఎంఎస్ రామకుప్పం. వెరీ గుడ్ అండి. మేరీ స్లెప్ట్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్. సారీ అండి, మీరు అటెంప్ట్ అయితే కరెక్ట్ చేశారు, కానీ మీరు చేసిన అటెంప్ట్, యువర్ ఆన్సర్ ఇస్ రాంగ్ అండి. బట్ ట్రై చేయండి, ఇంకొకసారి ట్రై చేయండి. ఇక్కడ బోర్డు మీద ఉన్న చూడండి. వెన్ ఎప్పుడు యూజ్ చేయాలి? షార్ట్ యాక్షన్ ముందు యూజ్ చేయాలి. వైల్ ఎప్పుడు యూజ్ చేయాలి? లాంగ్, జరుగుతూ ఉన్న పని ముందు వైల్ యూజ్ చేయాలి. జరుగుతూ, చదువుతూ, గుర్తుపెట్టుకోండి అమ్మా. చదువుతూ, జరుగుతూ ఉన్నప్పుడు వైల్ యూజ్ చేయాలి, దాని ముందు వైల్ యూజ్ చేయాలి. ఇప్పుడు మీ వెన్ అనేది షార్ట్ యాక్షన్. మేరీ నిద్రపోయింది. షార్ట్ యాక్షన్ ఏంటి డిసైడ్ అవ్వండి. ఆ షార్ట్ యాక్షన్ కి ముందు యూజ్ చేయండి. ఎస్, కేజీబీవి మాచర్ల పల్నాడు. వెన్ మేరీ స్లెప్ట్, ఐ వాజ్ స్టడీయింగ్ అండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఏ సార్ ఐజెడ్ 65, వినుకొండ, కేజీబీవి మాచర్లం పల్నాడు. వెన్ మేరీ స్లెప్ట్, ఐ వాజ్ స్టడీయింగ్. ఏపీఎంఎస్ రామకుప్పం. మీరు అండి కొంచెం వెన్ మేరీ స్లెప్ట్ అనేది రాయాలండి, ఎందుకంటే ఈ రెండిట్లో షార్ట్ యాక్షన్ ఏంటి అనేది మీరు ముందు డిసైడ్ అవ్వాలండి. మేరీ స్లెప్ట్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్. ఏపీఆర్ఎస్ కేఎంపిఎల్ కాదండి. వెన్ మేరీ స్లెప్ట్, ఐ వాజ్ స్టడీయింగ్ అండి.
వెన్ ఏపీఆర్ఎస్ టేఎంపీఎల్ వెన్ మేరీ స్లెప్ట్ ఐ వాస్ స్టడీయింగ్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇందులో షార్ట్ యాక్షన్ ఏది అనేది చూసుకోవాలండి. ఇది మేజర్ మిస్టేక్ మనం చేసేది. ఎప్పుడైనా రెండు సెంటెన్సెస్ ని వెన్ తో కంబైన్ చేయమన్నప్పుడు ఇదొక సెంటెన్స్ ఇదొక సెంటెన్స్ మధ్యలో వెన్ రాస్తే సరిపోతుంది అనుకుంటాం. కాదండి, ఆ ఇచ్చిన రెండిట్లో షార్ట్ యాక్షన్ చిన్న పని ఏది, జరుగుతూ సాగుతున్న పని ఏంటి అనేది చూసుకోవాలి. సాగుతూ ఉన్న పని ముందు వైల్ రాయాలి. అది వైల్ అడిగినప్పుడు కాదు, వెన్ అడిగినప్పుడు చిన్న పని షార్ట్ యాక్షన్ ఏది అనే దాని ముందు వెన్ రాయాలి. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ మారుస్తున్నానండి, చూడండి. జాయిన్ ది టూ సెంటెన్సెస్ యూజింగ్ వైల్. ఇప్పుడు వైల్ అన్నాను. ఇప్పుడు మీరు నాకు ఇచ్చే ఆన్సర్ ఏంటో చూస్తాను. సేమ్ క్వశ్చన్ అయితే ఏం మారలేదండి, ఇచ్చిన సెంటెన్సెస్ అయితే ఏం మారలేదు, కానీ మీకు ఇక్కడ అడిగిన క్వశ్చన్ మారింది. చూడండి, మేరీ స్లెప్ట్ ఐ వాస్ స్టడీయింగ్. జాయిన్ టూ సెంటెన్సెస్ యూజింగ్ వైల్. మేరీ స్లెప్ట్ ఐ వాస్ స్టడీయింగ్, ఇవి రెండు టూ సెంటెన్సెస్. ఇక్కడ ఏమన్నాను, జాయిన్ యూజింగ్ వైల్. జాయిన్ యూజింగ్ వైల్ రెండు ఒకటి. వెన్ ఐ వాస్ స్టడీయింగ్ మేరీ స్లెప్ట్ మాచర్ల కాదండి. వెన్ ఐ వాస్ స్టడీయింగ్ మేరీ స్లెప్ట్ కాదండి. వెన్ మేరీ స్లెప్ట్ ఐ వాస్ స్టడీయింగ్, ఆమె పడుకున్నప్పుడు నేను చదువుకుంటూ ఉన్నాను. ఎస్, వెరీ గుడ్. కేజీబీవి మాచర్ల పల్నాడు, యువర్ అటెంప్ట్ ఇస్ వెరీ గుడ్ అండి. మేరీ స్లెప్ట్ వైల్ ఐ వాస్ స్టడీయింగ్, నేను చదువుకునేటప్పుడు మేరీ పడుకొని ఉన్నది. వైల్ ఐ వాస్ స్టడీయింగ్ మాచర్ల, వెరీ గుడ్. వైల్ ఐ వాస్ స్టడీయింగ్ మేరీ స్లెప్ట్, వెరీ గుడ్. ఏపీఎంఎస్ రామకుప్పం, మేరీ స్లెప్ట్ వైల్ ఐ వాస్ స్టడీయింగ్, వెరీ గుడ్ అండి. మేరీ స్లెప్ట్ వైల్ ఐ వాస్ స్టడీయింగ్ 973515, వెరీ గుడ్ అండి. ఓకే, మేరీ స్లెప్ట్ వైల్ ఐ వాస్ స్టడీయింగ్, ఇందులో జరుగుతూ ఉన్న పని లాంగ్ యాక్షన్ ఏంటండి, ఐ వాస్ స్టడీయింగ్. సో దాని ముందు వైల్ రాస్తే సరిపోతుంది. మేరీ స్లెప్ట్ వైల్ ఐ వాస్ స్టడీయింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దామండి నెక్స్ట్. వినుకొండ కేజీబీవి, వెరీ గుడ్ అండి. మేరీ స్లెప్ట్ వైల్ ఐ వాస్ స్టడీయింగ్. వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఇంకొక సిచ్యుయేషన్ చెప్తాను, మీరు ట్రై చేయండి అమ్మా. ఇప్పుడు ఇందులో లాంగ్ యాక్షన్ ఉండదు, షార్ట్ యాక్షన్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్లో లాంగ్ యాక్షన్ ఉండదు, షార్ట్ యాక్షన్ ఉండదు, కానీ వెన్ అనేది యూస్ చేయొచ్చు. అలా మేము చదువుకునేటప్పుడు మాకు కంప్యూటర్స్ లేవు. ఇప్పుడు మీ టీచర్స్ ఎవరో ఒకరి మాట అంటూ ఉంటారు, మేము చదువుకునే రోజుల్లో మాకు కంప్యూటర్స్ లేవు. ఏసర్ IZ65 మేరీ స్లెప్ట్ వైల్ ఐ వాస్ స్టడీయింగ్. ఏపీఆర్ఎస్ టేఎంపీఎల్ మేరీ స్లెప్ట్ వైల్ ఐ వాస్ స్టడీయింగ్, వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అండి. మేము చదువుకునే రోజుల్లో మాకు కంప్యూటర్స్ లేవు. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైంది కదండి, దీన్ని ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి. మేము చదువుకునే రోజుల్లో మాకు కంప్యూటర్స్ లేవు. మేము చదువుకునే రోజుల్లో మేము స్కూల్ డేస్, ఓకేనా. చూడండి, మేము చదువుకునే రోజుల్లో, నేను స్కూల్లో ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. నేను చదువుకునేటప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ వి డోంట్ హ్యావ్, మాకు కంప్యూటర్స్ లేవు. సో ఇక్కడైతే లాంగ్ యాక్షన్ షార్ట్ యాక్షన్ అనేవి ఏం లేవండి, కానీ ఎప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇట్లా కూడా ఎగ్జాంపుల్స్ అయితే చెప్పచ్చు. మేము చదువుకునేటప్పుడు మాకు కంప్యూటర్స్ లేవు. When we were studying, we don't have computers. Yes, when we are studying days. KGBV మార్చర్ల కరెక్ట్ అండి. When we were studying, అది పాస్ట్ కదండి, ఆర్ యూస్ చేయకూడదు, వర్ యూస్ చేయాలి. When we were studying, we don't have computers. When we were studying or when I was in school, we don't have computers. When we were studying, yes. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఇంటికి వచ్చిన వెంటనే కాల్ చేయి. ఇంటికి వచ్చిన వెంటనే కాల్ చేయి. ఇంటికి వచ్చిన వెంటనే కాల్ చేయి. ఇంటికి రావడం అంటే హోమ్, కేమ్, నువ్వు, యు. ఎప్పుడైనా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కదా రాయాల్సింది, అట్లానే రాసండి. యూ కమ్ హోమ్, కాల్ మీ.
ఎప్పుడు కాల్ చేయాలి? ఇంటికి వచ్చినప్పుడు. సో వెన్ యూ కేమ్ హోమ్ కాల్ మీ, ఆర్ వెన్ యూ కమ్ హోమ్, వెన్ యూ ఆర్ బ్యాక్ హోమ్, వెన్ యూ కమ్ హోమ్ కాల్ మీ. ఓకేనా అండి, అర్థమైందా? వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ అండి, ఐ వాజ్ ఇన్ స్కూల్. వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ వి డిడ్ంట్ హ్యావ్ కంప్యూటర్స్. వెన్ యూ కమ్ హోమ్, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కాల్ చేయి. వెన్ యూ కమ్ హోమ్ కాల్ మీ. When I am studying, when you reach home call me. You came to home while you are, you came to home while you are call me కాదండి, ఇంటికి వచ్చినప్పుడు అంటే when you come home call me, when you reach the home call me when you go home. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ ఆన్సర్. సో ఇప్పుడు మీకు వెన్ అర్థమైంది, వేర్ అర్థమైంది, వైల్ అర్థమైంది కదా. ఇప్పుడు ఆఫ్టర్ బిఫోర్ చూద్దాం ఉండండి. వెన్, వేర్, వైల్ మూడు అర్థమైనాయి. సో నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు ఆఫ్టర్ బిఫోర్. ఈ ఆఫ్టర్ బిఫోర్ చాలా ఈజీ అండి. ఆ పని చేసిన ఇది జరిగిన తర్వాత ఆ పని చేయాలి అన్నప్పుడు ఆఫ్టర్ యూస్ చేస్తాం. దానికి ముందు ఇది చేయాలి అని వెన్ యూ కమ్ టు హోమ్ కాల్ టు మీ. ఓకే, వెరీ గుడ్ అండి. ఏపీఆర్, కేఎంపిఎల్, ఏపీఎంఎస్, రామటుప్పం, వెరీ గుడ్ పార్టిసిపేషన్ అండి. మాచర్ల పల్నాడు, కేజీబీవి. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ తో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటికి వచ్చిన తర్వాత కాల్ చేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను నీకు కాల్ చేస్తాను అన్నారనుకోండి. తర్వాత అంటే ఏంటి? ఆఫ్టరే కదా. ఐ విల్ కాల్ యూ, నేను నీకు కాల్ చేస్తాను. ఎప్పుడు కాల్ చేస్తాను? ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ఐ రీచ్ హోమ్, నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను నీకు కాల్ చేస్తాను కదా. అలా కాకుండా ఇంటికి చేరే లోపల కాల్ చేయన్నాం అనుకోండి. కాల్ మీ బిఫోర్ యూ రీచ్ హోమ్. ఓకేనండి. ఇంటికి వచ్చిన తర్వాత కాల్ చేయంటే ఇఫ్ యు కమ్ హౌస్ కాల్ మీ. కాదండి, తర్వాత జెడ్పిహెచ్ఎస్ ఆర్పేట్ 8 అండి. ఇక్కడ ఏంటి? నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కాల్ చేయి. కాల్ మీ, నేను నీకు కాల్ చేస్తాను ఇంటికి. కాల్ మీ ఆఫ్టర్ యూ రీచ్ హోమ్. నువ్వు ఇంటికి చేరిన తర్వాత కాల్ చేయి అనేదానికి కాల్ మీ ఆఫ్టర్ యూ రీచ్ హోమ్. కాదు, ఇంటికి చేరే లోపలే కాల్ చేయి, ఇంటికి చేరే ముందే కాల్ చేయండి. కాల్ మీ బిఫోర్ యూ రీచ్ హోమ్. తర్వాత ఆ పని తర్వాత జరగాలి, ఫస్ట్ పని తర్వాత ఇది జరగాలి అన్నప్పుడు ఆఫ్టర్ యూస్ చేస్తాము. ఆ పని కంటే ముందు ఇది జరగాలి అన్నప్పుడు బిఫోర్ యూస్ చేస్తాం. ఆఫ్టర్ అంటే తర్వాత అండి, బిఫోర్ అంటే ముందండి, అంతే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. అన్నం తిన్న తర్వాత కొంచెం సేపు నిద్రపోవడం అలవాటు, చాలా మందికి ఉండే అలవాటు అండి. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ లో చెప్పండి. అన్నం తిన్న తర్వాత నిద్రపోవడం, ఒక చిన్న కునుకుని ఒక చిన్న 5 to 10 minutes నిద్రపోతారు చూడండి, దాన్ని నాప్ అంటారు. నాప్, ఒక చిన్న కునుకు అంటాం చూడండి, అది నాప్. ఒక నాప్ వేయడం అలవాటు, అది చెప్పండి ఇంగ్లీష్ లో. ఎట్లా? అన్నం తిన్న తర్వాత కదా. తిన్న తర్వాత ఏం తిన్న తర్వాత? అన్నం తిన్న తర్వాత. దాన్ని మధ్యాహ్నం తినేదాన్ని ఏమంటారమ్మా? లంచ్. ఆఫ్టర్ లంచ్. ఆఫ్టర్ లంచ్ ఏం చేయడం అలవాటు? ఒక నాపే. ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ఐ రీచ్ హోమ్, కాల్ మీ బిఫోర్ యూ రీచ్ హోమ్. వెరీ గుడ్ అండి, కేజీబీవి వినుకొండ. కాల్ మీ ఆఫ్టర్ యూ రీచ్ హోమ్, కేజీబీవి గూడుపల్లి. వెరీ గుడ్ అండి. ఆఫ్టర్ లంచ్, అన్నం తిన్న తర్వాత నిద్రపోవడం. ఐ విల్ టేక్ ఏ నాప్, నిద్ర అట్లా కొంచెం ఒక్క సెకండ్ 5 to 10 minutes నిద్రపోయేదాన్ని నాప్ అంటారండి. ఐ విల్ టేక్ ఏ నాప్ ఆఫ్టర్ లంచ్, లంచ్ తర్వాత నాప్ వేస్తాను. ఇప్పుడు ఆఫ్టర్ బిఫోర్, ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ ఐ విల్ స్లీప్. ఐ విల్ స్లీప్ ఆర్ ఐ వాంట్ టు స్లీప్. కేజీబీవి గుడిపల్లి కరెక్ట్ అండి, ఐ వాంట్ టు స్లీప్. డిన్నర్ కి ముందు బాత్ చేస్తాను. డిన్నర్ రాత్రిపూట
After I completed lunch, I will take a sleep. I will take a nap అండి. స్లీప్ కాదు, స్లీప్ అంటే గాఢ నిద్ర, చాలా ముద్దు నిద్రపోతాం చూడండి, దాన్ని స్లీప్ అంటాము. కొంచెం సేపు ఆఫ్టర్ ఐ కంప్లీట్ లంచ్ ఐ విల్ టేక్ ఎ స్లీప్, టేక్ ఎ నాప్ అండి అది. ఆఫ్టర్ లంచ్ వి గో టు స్లీప్. ఓకే, కేజీబీవి పల్నాడు. ఓకే అండి. ఇప్పుడు చెప్పండి, డిన్నర్ కి ముందు బాత్ చేస్తాను. డిన్నర్ కి ముందు బాత్ చేస్తాను. బిఫోర్, ఇప్పుడు బిఫోర్ యూజ్ చేయాలి. ముందు అంటే బిఫోర్ కదండి, బిఫోర్ యూజ్ చేయాలి. డిన్నర్ కి ముందు బాత్ చేస్తాను. ఐ విల్ టేక్ ఏ నాప్ ఆఫ్టర్ లంచ్. వెరీ గుడ్ అండి, వినుకొండ కేజీబీవి. బిఫోర్ చూడండి, దేనికి ముందు? డిన్నర్ కి ముందు. బిఫోర్ డిన్నర్ ఐ విల్ have a bath before dinner. I will have a bath before dinner. I am bathing. I will have a bath అండి. ఎప్పుడు జనరల్ గా జరిగేదే కాబట్టి ఐ హ్యావ్ ఏ బాత్ ఆర్ ఐ విల్ హ్యావ్ ఏ బాత్, ఐ విల్ టేక్ ఏ బాత్ బిఫోర్ డిన్నర్. ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్. వెరీ గుడ్ అండి. అది ఇవాళ మనము 4-5 కంజంక్షన్స్ గురించి తెలుసుకున్నామండి. వేర్, వెన్, వైల్, ఆఫ్టర్, బిఫోర్. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్మ్యూట్ చేసుకొని అడగండి. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్. అర్థమైందా, అర్థం కాలేదా కూడా మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి, లేకుంటే మీకు మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎనీ డౌట్స్? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే అడగండి. ఐ విల్ బాత్ బిఫోర్ డిన్నర్. వెరీ గుడ్ అండి మాచర్ల. ఐ విల్ బాత్ బిఫోర్ డిన్నర్. అందరూ అన్మ్యూట్ చేసుకొని నో డౌట్స్ మేడం. కేజీబీవి మాచర్ల. థ్యాంక్ యూ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి, అందరూ అన్మ్యూట్ చేసుకొని. నో డౌట్ మేడం. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ అండి, ఎనీ డౌట్స్? నో మ్యామ్. అన్మ్యూట్ చేసుకొని అడగండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్, నో మ్యామ్. ఓకే అండి, ఇవాళ సెషన్ కంప్లీట్ అయింది. నో డౌట్స్ మ్యామ్. ఏపీఆర్ స్కూల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి, హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గ్రేట్ టైం అండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.